V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలి. బంటారం మండలం నాగవరంలో దంచుకొట్టిన వాన. భారీగా వరద నీరు రావడంతో వాగులో కొట్టుకుపోయిన కారు. అమరావతి చేరుకున్న లోకేష్, భువనేశ్వరి ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు, అభిమానులు. జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి. కౌంటింగ్ తర్వాత ఎటువంటి అల్లర్లకు, గొడవలకు పాల్పడవద్దు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 16 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 2231 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారని, సాయంత్రం 5 గంటలకు తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. రాజకీయ పార్టీల నేతలతో సహా అందరూ తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలని, కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కౌంటింగ్ హాల్ సైజ్ పెద్ద ఉండడం వల్ల అక్కడే 4-5 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయబోతున్నామండి. పార్లమెంట్ దాదాపుగా 19,000 చిల్లర అమౌంట్ నంబర్లో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి. తిరుపతి 23 PC సంబంధించి దానికి సెపరేట్ కౌంటింగ్ హాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్, 7 పార్లమెంట్, 14 కౌంటింగ్ హాల్స్ తిరుపతి, అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి రెండు కలిపి 16 కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకి మొదలవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్, సియు కౌంటింగ్, సియులో ఓట్ రిజల్ట్ తెలుసుకోవడం మొదలవుతుందండి 8:30కి. స్ట్రాంగ్ రూమ్ 7 o'clock ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో, మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ 4 ఉంటారు. రేపు అందరూ రాపోతున్నారు. రేపు సెకండ్ రెండమైజ్ అని కూడా చేస్తున్నాము. వికారాబాద్ జిల్లా బంటారం మండలం నాగవరంలో వాన దంచుకొట్టింది. దాంతో అక్కడున్న వాగులో ఒక్కసారిగా వరద నీరు చేరింది. ప్రమాదవశాత్తు ఒక కారు వాగులో కొట్టుకుపోయింది. కారులో ఉన్న 4 సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని 4తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దొబ్బుతున్నారు కార్ని. అబ్బా అరే గౌతమ్లో బాట మీద నెక్కమని చెప్పొచ్చు కదరా. ఎవరికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్, భువనేశ్వర్లకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్, భువనేశ్వరి కుటుంబ సభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా పెనుగంచిప్రోలు మండలంలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా పోలీస్ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని రూరల్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. మండల కేంద్రంలో ఉదయం పోలీస్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని, నలుగురికి మించి గుమ్ముగూడి ఉండరాదని, కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చాక విజయోత్సవ ర్యాలీలు చేయడం, బాణాసంచా కాల్చడం, సభలు సమావేశాలు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఏసీపీ డాక్టర్ రవికిరణ్, జగ్గయ్యపేట సిఐ పరమేశ్వర్, జగ్గయ్యపేట సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్లు రాంబాబు, అభిమన్యు, పద్మారావు, సివిల్ ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. వెనకాడి ఇంకో చూస్తున్నా వచ్చింది వేరే వాడి మీద అనవసరంగా ఇబ్బంది పెడతాయి. చాలా పిచ్చి అనేది ఆ పిచ్చి అది కూడా ప్రాపర్ అనౌన్స్మెంట్ ఇచ్చాము, ప్రాపర్ కాస్ట్ ఇచ్చాము, చేయాలి. మీరు వెనకాల వెళ్తున్నప్పుడు డోంట్ చేంజ్ యువర్ మైండ్ ఫస్ట్. ఇట్స్ ద స్టోన్ ఫైటింగ్ ఎక్సర్సైజ్. అగైన్ స్టోన్ ఫైటింగ్ యు ఆర్ ఫైటింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ యువర్ బాడీ పార్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్టికులర్లీ హెడ్ కానీ ఐ కానీ చాలా 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 ఇంపార్టెంట్. రాజన్న సిరిసిల్ల కష్ట నష్టాలకు వచ్చి కొలిమిలో నిప్పులు రాజేసి వ్యవసాయ పనులకు పనికొచ్చే పరికరాలను తయారు చేసే కమ్మరి వృత్తి నుంచి కాకి కొలువు సాధించిన పోలీస్ అధికారి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న వీడియో ప్రస్తుతం జిల్లాలో వైరల్ గా మారింది. నేర్చుకున్న పని ఎన్ని సంవత్సరాలైనా మరువలేము అనే మాట ఇప్పుడు ఈ వీడియోలో ఓ పోలీస్ అధికారిని చూస్తే చెప్పవచ్చు. వృత్తిలో భాగంగా వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి వచ్చాడు. అక్కడ ఓ కమ్మరి ఇనుప పనిముట్లు చేస్తుండగా అతని వద్దకు వెళ్లి సుత్తి శానం తీసుకొని గొడ్డల్ని తయారు చేశాడు. దాంతో చూపర్లు అవాక్కయ్యారు. నేటి కుల వృత్తికి డీఎస్పీ నాగేంద్రచారి ఆదర్శమని చెప్పవచ్చు. సుత్తి శానం పట్టి డీఎస్పీ పనిచేసిన దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టణ సమీపంలోని ఎస్వి సెట్ కళాశాలలో అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సన్మోహన్,
ఎస్పీ మణికంఠ చందోలు పర్యవేక్షణలో రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. మొదటిగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి 80% లెక్కింపు పూర్తి అవుతుందని పోలింగ్ అధికారులు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని తెలియజేశారు. ఎస్పీ గారు చెప్పిన దానికి ఒకటే ఒక కామెంట్ ఏంటంటే, ఆ రోజు ఏదైనా జరిగితే మాత్రం పార్టీలకు సంబంధం లేకుండా అసలు నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని ఎందుకు కొట్టారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఇవ్వడం జరగదు ఆ రోజు. ఇది ఐ హోప్ మీ అందరికీ తెలుసు కూడా ఎందుకు చేస్తాము కూడా. సో చిత్తూరు జిల్లా పేరు పక్కన అవన్నీ పక్కన పెట్టేస్తే, ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది, మేము కూడా అలర్ట్ అయినాం. రెండో ఇన్సిడెంట్ జరగకూడదు, అంతే కదా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ సిటిజన్స్, లైఫ్ లాంగ్ ఆ కేసు వాళ్ళ మీద ఉంటుంది. లైఫ్ లాంగ్ ఎన్ని రోజులు జైల్లో ఉంటారో, ఎన్ని రోజులు ఏం కేసు సెక్షన్లు పెడతాం అనేది కూడా నేను చెప్పలేను. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ట్రస్ట్ మీ, వి విల్ గో ఇన్ దట్ లైఫ్. గుర్తుపెట్టుకున్నాను, ఇంతకన్నా నుంచి నేను చెప్పలేను. ఓకే, సో అండ్ మీ వైపు నుంచి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఫోన్లు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ ఎనీథింగ్. ఓకే, ఈ ఎన్నికల్లో కూడా పోలింగ్ డే, బిఫోర్ పోలింగ్, ఆఫ్టర్ పోలింగ్ ఎక్కడెక్కడైతే సరే ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నిటిని కూడా అనాలిసిస్ చేసి ఒక 260 విలేజెస్ ని మేము ఐడెంటిఫై చేసాం. సో ఈ విలేజెస్ లో కూడా కొన్ని చోట్ల మేము అక్కడ సెన్సిటివిటీ దృష్ట్యా టికెట్స్ పెట్టుకున్నాము అండ్ కొన్ని చోట్ల రూట్ మొబైల్స్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఎనీ ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుందంటే వెంటనే మా స్టాఫ్ అక్కడికి రష్ అయ్యి ఆ ఇన్సిడెంట్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్ తో మేము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది. దీనికి మేము ఏపీఎస్పీ నుంచి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అండ్ సిఐపిఎఫ్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన హాఫ్ సెక్షన్స్ వాడుకొని వీళ్ళంతా కూడా ఆ సీన్కి రష్ అవుతారు. దీనితో పాటు ఎక్కడైనా సరే అన్వాంటెడ్ అసెంబ్లీ, అన్లాఫుల్ అసెంబ్లీ జరుగుతుందని చెప్పినా లేదా ఎక్కడైనా గొడవలు జరుగుతుందన్నా కూడా మేము ఆల్రెడీ మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. పుంగనూరులోను, చిత్తూరు టౌన్లోను, కుప్పంలోను కూడా మేము ఎంత రెడీగా ఉన్నాము అని చెప్పడానికి. సో భద్రతా పరంగా మేము మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. ఈ డ్రిల్స్ రియల్ సీన్ లో కూడా మేము ఫాలో అవుతాం. అండ్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని ద్వారా ఎవరైనా సరే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారని తెలిసినా కూడా మనము సీసీటీవీస్ వెహికల్స్ లో పెట్టేసి కూడా తిప్పడం జరుగుతుంది. అండ్ మేము డ్రోన్స్ కూడా వాడుతున్నాము జిల్లా వ్యాప్తంగా టౌన్స్ లో. అండ్ ఎక్కడెక్కడైతే సరే గుమిగూడే అవకాశాలు ఉన్నాయో అక్కడ కూడా డ్రోన్స్ డిస్పాచ్ చేస్తున్నాము. సో ఎవరు కూడా తప్పించుకోవడానికి కుదరదు. ఖచ్చితంగా ఎవరైతే సరే అన్లాఫుల్ అసెంబ్లీస్ క్రియేట్ చేస్తారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తాం. బ్యాంక్ లో చోరీకి యత్నించి బెడిసి కొట్టడంతో దొంగలు పారిపోయిన ఘటన కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 1 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం బ్యాంకును తెరిచేందుకు వచ్చిన సిబ్బంది బ్యాంక్ లో కారం పొడి చల్లి వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా దొంగలు బ్యాంక్ వెనుక ఉన్న కిటికీ ఊచలు తొలగించి లోనికి ప్రవేశించి సీసీ కెమెరాలపై నల్ల పెయింట్ వేశారు. తమతో పాటు తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సహాయంతో లాకర్ ని తెరిచేందుకు యత్నించారు. ఎందుకు లాకర్ తెరుచుకోకపోవడంతో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు బ్యాంక్ లో కారం చల్లి దొంగలు పరారయ్యారు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Exit.
ఇక్కడ కూడా వచ్చారా సార్? అక్కడికి వచ్చింది సార్. ఈ చైర్ యాక్చువల్గా ఈ చైర్ ఇక్కడ ఉంటుంది సార్, అది ముట్టలేదు మేము. ఓకే ఓకే, దీన్ని ఏమన్నా చూస్తే చూద్దాం సార్. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. మొత్తం ఇప్పుడు ఎంతమంది వస్తారు తెలుసా? సార్ వస్తారు సార్, మామూలుగా వస్తారు, సార్ వస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో సైకిల్ పై వెళ్తున్న గొల్లపల్లి ఎల్లయ్య అనే వ్యక్తిని కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా ఎల్లయ్య మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. పోస్టుమార్టం పేరుతో స్థానిక ఎస్ఐ కాలయాపన చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తూ కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి మృతుడి బంధువులు నిరసన తెలియజేశారు. రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మృతుడి బంధువులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. డిస్కషన్ కాదు కదా, కావాల్సింది కేసు అయింది, దాన్ని కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తా, అది నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తా. మీరు ఎవరు సాక్ష్యం పెడతారో వాళ్ళని పెడతాము. ఏది ఉన్నదో యాజ్ పర్ ఏమైనా సీసీ ఫుటేజ్ ఉంటుందో ఏది ఉంటుందో అన్ని కరెక్ట్ చేస్తాం. సరేనా? నిన్న జరిగిన యాక్సిడెంట్ కి నేను ప్రత్యక్ష సాక్షిని. నిన్న పొద్దున 6 గంటలకు యాక్సిడెంట్ అయితే 11 గంటలకు ఉస్మానియా హాస్పిటల్కు ట్రీట్మెంట్ తీసుకపోతే 12 గంటలకు గంట ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అతను ఎల్లయ్య మా బాబాయ్ చనిపోయిన తర్వాత ఇక్కడ మేము ఇంటికి తీసుకుపోదామంటే ఇక్కడ పంజనామా కావాలి, పంజనామా అయ్యేదాకా అన్నారు. 2 గంటలకు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ మరి డెడ్ బాడీకి ఇట్లున్నది మేము తీసుకొస్తాం సార్ అంటే లేదు అక్కడే పంజనామా కావాలన్నారు. మరి కానిస్టేబుల్ని మరి అతనే పంపిస్తామని అక్కడ ఉన్న మార్చరీలో ఉన్న డాక్టర్ గారు అన్నారు. మరి కానిస్టేబుల్ అన్న పంపించండి సార్, పంపిస్తా అని చెప్పి 4 గంటల దాకా కూడా మాకు రెస్పాండ్ చేయలేదు. 7 గంటలకు కానిస్టేబుల్ వచ్చిండు. అక్కడ మార్చరీ పోస్ట్ మార్టం 5 గంటలకు క్లోజ్ అయింది. మళ్ళీ పొద్దున 10 గంటలకు గాంధీ తీసుకుపోతామన్నారు. గాంధీ తీసుకుపోయిన తర్వాత మార్చిలకు తీసుకుపోయే టైంకు అక్కడున్న ఏఎస్ఐ గారు ఉండి మా ఎస్ఐ గారు పోస్ట్ మార్టం ఆపేయమన్నాడు. ఎస్ఐ గారు ఫోన్ చేసేదాకా మేము పోస్ట్ మార్టం చేయించామన్నారు. నిన్నటి నుంచి నిన్న 1 గంటకు చనిపోయిన మనిషి, యాక్సిడెంట్ అయిన మనిషిని ఇప్పటి వరకు కూడా అక్కడ పోస్ట్ మార్టం కాకుండా ఆపిస్తుండో. ఎందుకనంటే మాకు సమాధానం లేదు. మా ఎస్ఐ గారు మాకు ఫోన్ చేసిరని అక్కడ డెడ్ బాడీ హాస్పిటల్ ఉన్న ఏఎస్ఐ గారు అన్నాడు. వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేదాకా పోస్ట్ మార్టం చేయించొద్దని మాకు కారాఖండిగా ఫోన్లో మాట్లాడి నిన్నదాకా 7 దాకా నేను ప్రత్యక్ష సాక్షిని. నేను ఫోన్లో మాట్లాడినా దాని ప్రత్యక్ష సాక్షి నేను. అతను మాట్లాడిన ఫోన్ రికార్డు నా దగ్గర ఉన్నది. అది మీకు ఇవ్వమన్నా నేను సబ్మిట్ చేస్తా సార్. చంపిండు, మాకు న్యాయం కావాలంటే మాకు డెడ్ బాడీ కావాలంటే కూడా న్యాయం ఇచ్చిపెట్టి పక్కకు పెట్టండి. డెడ్ బాడీ కావాలంటే కూడా డెడ్ బాడీ ఇవ్వకుండా మాకు గేమ్లు ఆడుతుండో. నిన్నటి నుంచి భార్య పిల్లలు అన్నం లేకుండా రోడ్ల మీద వంటి ఏడుతున్నారు. ఇక వీళ్ళందరూ రోడ్ మీదకి వచ్చినా కానీ మాకు న్యాయం కావాలని కాదు, డెడ్ బాడీ కావాలంటే కూడా డెడ్ బాడీని కూడా రాయిస్తాడు. ఎస్ఐఏ ప్రత్యక్ష కారణం దీనికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలి. బంటారం మండలం నాగవరంలో దంచుకొట్టిన వాన. భారీగా వరద నీరు రావడంతో వాగులో కొట్టుకుపోయిన కారు. అమరావతి చేరుకున్న లోకేష్, భువనేశ్వరి ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు, అభిమానులు. జిల్లాలో 144
సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి. కౌంటింగ్ తర్వాత ఎటువంటి అల్లర్లకు గొడవలకు పాల్పడవద్దు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.